నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. రామ్ చరణ్ గారు ద ఇండియా హౌస్ అంటూ ఒక వార్త హల్చల్ చేస్తుంది. అంటే కొత్త బిజినెస్ అది ఏం జరుగుతుంది? అది మన కొత్త సినిమా అనౌన్స్మెంట్. నిఖిల్ సిద్ధార్థతో తీస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్. ఎవరు తీస్తున్నారు? రామ్ చరణ్ తేజ ప్రొడ్యూసర్. ఒక ప్రొడక్షన్ హౌస్ అది. రామ్ చరణ్ తేజ ప్రొడ్యూసర్గా ఒక సినిమా తీస్తున్నాడు. దాంట్లో నిఖిల్ హీరో. అది పాన్ ఇండియా లెవెల్ సినిమా. ఆ సినిమా టైటిల్ ద ఇండియన్ హౌస్, ద ఇండియా హౌస్. అండ్ నెక్స్ట్ వీర్ సవర్కర్ అంటే వినాయక్ దామోదర్ సవర్కర్, ఆయన మించి అతని కథ బేస్ చేసుకొని ఉంటుందని కొన్ని వార్తలు వస్తున్నాయి. లేదు ఇంకేదో ఉంటుందని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇలా ఉన్నప్పటికీ కూడా మొన్న ఆయన రీసెంట్లీ యూవీ క్రియేషన్స్ నుంచి వి బయటికి వచ్చిన తర్వాత బయటకు వచ్చిందా లేకపోతే వి అక్కడ ఉండి ఇక్కడ కూడా ఉంటుందా అనేది ఇప్పటివరకు ఒక క్లారిటీ లేదు. దీని గురించి మాట్లాడుకుందాం. బయటకు వచ్చిన తర్వాత వి మెగా ప్రొడక్షన్స్లో ఒక చిన్న సినిమాలు ఏవో తీస్తామని చెప్పారు. మరి చిన్న సినిమాలు అంటే చిన్నగానే ఉండాలి, మరి ఇది చూస్తేనే భారీ రేంజ్లోనే ఉంది. అదొకటి. అండ్ ఇంకా యూవీ నుంచి వి నిజంగా బయటకు వచ్చిందా అక్కడ కంటిన్యూ అవుతుందా అనేది తెలియదు. అంటే ఇప్పటివరకు యూవీ మన ఇప్పుడు ప్రభాస్ ఆదిపురుష్ ఉంది కదా, దాని నుంచి యూవీ క్రియేషన్స్ డిస్ట్రిబ్యూషన్ తప్పుకుంది. యాక్చువల్లీ వాళ్ళే రిలీజ్ చేసుకోవాలి ఎప్పటి నుంచో, బట్ తప్పుకొని ఇప్పుడు అది పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి వెళ్ళింది అని న్యూస్ వస్తుంది. మరి యూవీ కలిసి ఉందా లేకపోతే యూఏ విఏ అయ్యిందా, లేక వి అటు నుంచి ఇటు వచ్చి మెగాతో జాయిన్ అయిందా అనేది మనకి ఇప్పటివరకు అయితే క్లారిటీ అనేది లేదు. అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు ఏం చెప్పలేదు కాబట్టి. బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక సినిమా వీళ్ళు ఇటు రావడమే ఒక మూవీ అనౌన్స్ చేశారు. పైగా దాంట్లో సిద్ధార్థని పెట్టడం అండ్ ఈయన ఒప్పుకోవడం, అది ఒక పాన్ ఇండియా లెవెల్ సినిమా అవడం, ది ఇండియా హౌస్ అనేది. సో ఇప్పుడు కొన్ని విమర్శలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో ఏంటో మనకు తెలియదు. బట్ విమర్శలు ఏమొస్తున్నాయో చెప్తాను. రామ్ చరణ్ తేజ పాన్ ఇండియా లెవెల్ స్టార్గా ఎదగటానికి మిగతా పోటీదారులైన పాన్ ఇండియా స్టార్స్ని వీలైనంత వరకు వాళ్ళని తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి ఒక న్యూస్ వస్తుంది. నెంబర్ 1, దీంట్లో వీళ్ళ ఏంటంటే వాళ్ళ అనాలిసిస్లో చెప్పుకొచ్చింది, ప్రభాస్ ఆల్రెడీ 2 సినిమాలు ఫ్లాప్ అయి ఉన్నాడు. ఆదిపురుష్ కూడా సరైన బజ్ లేదు. బట్ ఇప్పుడు అది కొంచెం పాజిటివ్ అవుతుంది. మేబీ ఒకవేళ మోస్తారు హిట్ అయినప్పుడైనా కదా ఆయన పేరు నిలబడి నెక్స్ట్ సినిమాలు మళ్ళీ హిట్ అయ్యే ఛాన్స్లు ఉంటాయి. చాలామందికి ఇట్లా ఉంటుంది. ఈవెన్ రామ్ చరణ్ తేజ కెరీర్ అయినా ఫ్లాప్స్ ఉన్నప్పుడు ధృవ మోస్తారు హిట్ ఇచ్చి తర్వాత మళ్ళీ పుంజుకున్నాడు. ఇట్లా చాలామందికి అవుతూ ఉంటాయి. ఆ రకంగా హ్యాట్రిక్ మూవీస్ ఫ్లాప్ అయితే ఉండే ఇది వేరు, ఒకవేళ అనుకోకుండా అది హిట్ అయితే ఉండేది వేరు. దాన్ని మ్యాక్సిమం హిట్ అయినా రాకుండా కలెక్షన్స్ మీదైనా దెబ్బ కొట్టాలి అనుకుంటే రామ్ చరణ్ తేజ కాదు ఎవరైనా సరే, నేను రామ్ చరణ్ అన్నట్లు కలెక్షన్ మీదైనా దీన్ని దెబ్బ కొట్టాలి అనుకుంటే ముందు వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ని డిస్టర్బ్ చేయాలి. డిస్టర్బ్ చేస్తే ఒకడు బయటకు వచ్చేసాడు. ఇప్పుడు బయటకు వస్తే దాని డిస్ట్రిబ్యూషన్ ఆగిపోయింది. వీళ్ళు ఏ లెవెల్లో అయితే డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నారో ఆ రేంజ్కి వెళ్ళకుండా అది కాస్త కొత్త సంస్థ ఎవరైతే కొంటారో వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఉండదు కాబట్టి వాళ్ళు మోస్తారు. 180 కోట్లకు కొన్నారు. నైజాం రైట్లు 80 కోట్లు ఉంటే మిగతా కలిపి 100. సో మరి వాళ్ళు ఎంతవరకు వస్తే వాళ్ళకి తెలియదు. ఇట్లా ఏదో రకమైన ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే ప్రభాస్ కెరీర్ పాన్ ఇండియా నుంచి కొంచెం డౌన్ తెచ్చితే, నెక్స్ట్ అదే పాన్ ఇండియా లెవెల్లో ఉన్న ఎన్టీఆర్ రీసెంట్లీ శత జయంతి ఉత్సవాలు అండ్ అంతకుముందు RRR ప్రమోషన్స్ కూడా అటు తారకరత్న చనిపోవడం వల్ల ఆయన రాకపోయినా ఈయన క్యాష్ చేసుకొని సోలోగా పేరు పెంచుకున్నాడని ఒక వార్త. నెక్స్ట్ నిన్న శత జయంతి వేడుకలకి కూడా ఎన్టీఆర్ రాకపోయినా ఆయన రావట్లేదని తెలిసి మరి వెళ్ళి కూర్చొని అక్కడ చాలా హంగామా చేసి వాళ్ళందరినీ ఇంకా బాగా పొగిడి వచ్చారని చెప్పి ఇంకో వార్త. సో అక్కడ లైమ్ లైట్లో ఉన్నాడు. అక్కడ ఎన్టీఆర్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. అంటే అయ్యేలాగా అనుకుంటున్నారు, బట్ ఏం అవ్వదు. బట్ మ్యాక్సిమం ఒక లైన్ ప్రకారం. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నిఖిల్ సిద్ధార్థ అనుకోకుండా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఎందుకు అయ్యాడో ఎవరికి తెలియదు. ఆయన చిన్న సినిమాలు తీసుకుంటూ ఉండే అబ్బాయి, మహా అయితే 4 కోట్లు 5 కోట్ల సినిమాలు తీసుకుంటుండే అబ్బాయి, కనీసం ఒక 50 కోట్లు కూడా ఆయన మీద ఎవరు పెట్టలేనటువంటి నిర్మాతలు రానటువంటి ఒక అబ్బాయి
సో అట్లాంటి ఒక చిన్న హీరో అనుకోకుండా పాన్ ఇండియా స్టారే మాకు పోటీకి వచ్చాడు. సరే 18 పేజెస్ ఏదో అయినప్పటికీ కూడా నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ అని చెప్పి ఒక పవర్ఫుల్ స్పై ఇది రిలీజ్ చేశాడు. అది కనుక హిట్ అయితే ఇంకా నెక్స్ట్ ఆయన స్థాయి పెరిగే ఛాన్స్ ఉంది, మహా వస్తాయి. టక్కున ఆయన డేట్లన్నీ క్యాప్చర్ చేసి పడేస్తే కొన్నాళ్ళు ఆపుకుంటే ఇంకొక పోటీ అనేది తగ్గుద్ది. ఈలోపు ఎట్లా ఏజెంట్ మళ్ళీ వచ్చే ఛాన్స్ లేదు. విజయ్ దేవరకొండ ఆల్రెడీ పాన్ ఇండియా వరకు వచ్చి వెళ్ళిపోయాడు. నాని సంగతి ఏంటో తెలియదు, ఆయన సంగతి తర్వాత ఆలోచించవచ్చు. ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో ఉన్న స్టార్స్ అన్నిట్లో ఒక బన్నీని మాత్రం ఈయన ఏం చేయలేడు కాబట్టి ఏం చేయలేడు. బట్ మిగతా వాళ్ళందరినీ దించే ప్రయత్నం చేశాడని ఎంత మైండ్ గేమ్ ఆడుతున్నారా అని రాసుకొచ్చారు. ఒక ఎనాలిసిస్ వాళ్ళు రాస్తే అది మాట్లాడాలి. మెగా ఫ్యామిలీకి యాంటీగా ఉన్న వాళ్ళు రాయొచ్చు, తప్పులేదు. మేబీ అదే అట్లా ఏం ఉండదు. బట్ ఇప్పుడు నాని, రామ్ చరణ్ లేకపోతే మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా ఫ్రెండ్లీ నేచర్ తో ఉంటారు. అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళకి వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, కలిసి తిరుగుతారు. ఎవరి కెరీర్ ని ఒకరి కెరీర్ కు ఇంకొకరు బూస్టప్ ఇచ్చేలా ఉంటారు, ఎంత కింద పడేసేలాగా ఛాన్సే ఉండదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు రాసుకొచ్చిన దాంట్లో ఇది. సో అలా పాన్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ఈయన మాత్రమే ఉండాలి అని చెప్పేసి మిగతా వాళ్ళందరినీ డిస్టర్బ్ చేసే ప్రయత్నంలో ఉంది. మరి వాళ్ళు కళ్ళు తెరుచుకొని ఎప్పటివరకు ఏం చేస్తారో చూడాలన్నట్టుగా వాళ్ళ ఆర్టికల్ ఉంది. సరే, వాళ్ళు ఏదో ఎవరి రాతలు ఎన్నైనా ఉంటాయి, అది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వచ్చింది. బట్ ఇక్కడ మాత్రం ఈ యూవి నుంచి వి ఎందుకు బయటకు వచ్చిందో మనకు తెలియదు. అండ్ ప్రభాస్ ఆదిపురుష్ రైట్స్ వాళ్ళు ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారో, అంటే ఐ మీన్ పీపుల్ మీడియాకి ఇచ్చారో కూడా మనకు తెలియదు. మేబీ వాళ్ళు ఏం మెయింటైన్ చేయలేకపోతున్నారేమో. అలాగే సిద్ధార్థకు మంచి లైఫ్ ఇద్దామని కూడా తీసుకొని ఉండొచ్చు వీళ్ళ దాంట్లో. ఎందుకంటే ఆయన ఇప్పుడు పాన్ ఇండియా ఎదుగుతున్నాడు కాబట్టి వీళ్ళ ఫస్ట్ బ్యానర్లో ఒక మంచి హిట్ వస్తే బాగుండని కూడా తీసుకోవచ్చు. ప్రస్తుతానికి నితిన్కి మంచి క్రేజ్ ఉంది ఇక్కడ మాత్రమే కాదు, మన బాలీవుడ్ లో ఒక ఊపారు కాబట్టి సో దాన్ని కూడా వీళ్ళు క్యాష్ చేసుకొని పాన్ ఇండియా మంచి సినిమా తీసారు అనుకోండి, మంచి లాభాలు వస్తే వీళ్ళకి ప్లస్సే కదా. సో ఆ సినిమా తీసుకుని దాన్ని ఫ్లాప్ చేసుకుని ఎందుకు నష్టాల్లోకి వెళ్తారు? అట్లా ఏం ఉండదు. బట్ ఉన్న వార్తలు మనం మాట్లాడుకుంటే బెస్ట్ పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటిదే మనం చెప్పుకుంటున్నాం, కానీ ఇది జరిగింది. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఇక నిఖిల్ ప్రాజెక్ట్ మాత్రం చాలా క్రేజీగా ఉంది. ఆల్రెడీ స్పై సుభాష్ చంద్రబోస్ మీద ఇన్వెస్టిగేట్ మీరు అది. అండ్ రీసెంట్గా ఆయన ఒక కామెంట్ చేశాడు, ఏది నేను రాజమౌళి లాగా కాపీ సినిమా కాదు నాది స్ట్రైట్ సినిమా అని అన్నాడు. సో దాన్ని బేస్ చేసుకొని ఓహో ఇట్లా అన్నారా నా సినిమా నుండి నీ సంగతి చెప్తా అని చెప్పేసి కూడా కక్ష కట్టాడు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఏవైనా రూమర్స్ మనం ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి అట్లాంటివి ఏమి ఉండవు. చూద్దాం ఈ సినిమా ఒకవేళ ది ఇండియన్ హౌస్ అనేది ఎలా ఉంటుందో. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ది ఇండియన్ హౌస్ కూడా విమర్శలు పాలవుతుంది. అది వీర్ సవర్కర్ మీద అన్నారు కదా, వీర్ సవర్కర్ అంటే ఆయన ఫ్రీడమ్ ఫైటర్ అని ఒకటి, ఆయన దేశద్రోహి అని ఇంకొకటి, ఇట్లా రెండు ఉన్నాయి. అండ్ ఈయన మీద రణదీప్ హూడా కూడా ఒక బాలీవుడ్లో సినిమా చేస్తున్నాడు బయోపిక్. యాజ్ ఇట్ ఈజ్ ఆ ఫేస్ అలాగే ఉంటుంది. మరి అది కూడా అనౌన్స్ చేశారు ఈ 2-3 నెలల్లోనే. మరి ఇది ముందు వస్తుందా అది ముందు వస్తుందా లేకపోతే దీంట్లో ఆయనకు సంబంధం ఉంటుందా మనకు తెలియదు. వాళ్ళు ఒక గ్లిమ్స్ రిలీజ్ చేసి దాని గురించి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.